సో ఇంకేమైనా ఇబ్బంది పడ్డారా మీరు డ్యూరింగ్ ద ఫిల్మింగ్? డిడ్ యూ హ్యావ్ any kind of an experience or a day which was a little difficult, challenging for you? I did. It's the main song, Shashti Purti song. There's a chunk where, I'm talking about my father and mother and stuff. And I was starting missing my father because I lost him. And so that You was lost your dad? Yeah, I lost my dad after COVID 2021. During so that COVID, was due to COVID? Not due to COVID, but generally just after my birth date. So 30th July is my birthday, and the very next day I lost my dad. I'm very sorry. So, How did he yeah. pass away? Sorry? How did he die? In his sleep. So yeah. So We're extremely sorry about that. no problem. But when I was shooting for this film and that particular song, I could feel the emotion. I could feel the emotion. It was really difficult because the song is such, when you watch the film, you'll get to know, and I was very emotional during that time. Yeah. I know. యా అంటే ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకే అలా అనిపిస్తుందంటే చూసే వాళ్ళకి కూడా అదే ఒక డెప్త్ ఆఫ్ ఎమోషన్. నేను ఇది కనెక్ట్ అవ్వలే ఇప్పుడు చెప్పేంతవరకు. నాకు తెలుసు, బట్ ఆ కనెక్షన్ నాకు గ్రాప్ చేయలేకపోయి ఇప్పుడు చెప్పేంతవరకు. ఆ సెన్సిటివిటీ లేకపోతే ఇలాంటి ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉండలేం కూడా. తనకు ఆ సెన్సిటివిటీ ఉంది కాబట్టి తను షీఈస్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దట్. మీరేమైనా ప్రొడ్యూసర్గా ఇబ్బంది పడ్డారా? ఇంతమంది దిగ్గజాలని హ్యాండిల్ చేయడం, వాళ్ళకి టైంకి అన్నీ అందిపోవాలి, మళ్ళీ మీరు కూడా యాక్ట్ చేయాలి, మీ హోంవర్క్ మీరు చేసుకుంటూ అందరినీ చూసుకోవాలి. లేదండి, అలా ఇబ్బంది ఏం పడలేదు. బికాస్ ఆఫ్ ప్రీ వర్కింగ్. ఇందాక చెప్పినట్టు ప్రీ వర్క్లు చాలా స్ట్రాంగ్గా చేసుకున్న తర్వాత చేసుకోకపోతే ఇబ్బంది పడతాం. అండ్ అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఆ జాగ్రత్తలు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రిపీట్ అవుతే ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నేను పర్ఫామ్ చేసే దగ్గర నా ఫేస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నా కేర్లో ప్రాపర్ కేర్ తీసుకోలేదు నా మీద అని నేను అది ముందే జాగ్రత్తలు చేసుకున్నాను. తర్వాత అసలు ఇబ్బంది పడలేదు. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద వాళ్ళతో ఒకసారి స్టార్టింగ్లోనే కన్విన్స్ అయిన తర్వాత ఏముండదండి. అక్కడ నచ్చిందా నచ్చలేదా, నచ్చింది నేను చేస్తాను అన్న తర్వాత ఇబ్బంది పెట్టరు. కొత్త వాళ్ళే ఇప్పుడు నాలా ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో ఇబ్బంది పెడతారేమో, నాకు ఇది కావాలి నాకు అది కావాలని యాటిట్యూడ్ ఉంటుందేమో, కానీ వాళ్ళకి యాటిట్యూడ్ అనేది ఉండదని నాకు అప్పుడు అర్థమైంది. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ డబ్బు చూశారు, సక్సెస్ చూశారు, పెద్ద డైరెక్టర్స్తో పనిచేస్తారు, పెద్ద స్టార్ హీరోస్తో పనిచేస్తారు. మా లాంటి వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకి కథ నచ్చి వాళ్ళు ఒప్పుకున్నారు. దాని తర్వాత ఒప్పుకున్న తర్వాత హ్యాండిల్ మీరు అన్నట్టు ఎలా హ్యాండిల్ చేస్తామో, ఎలా జరుగుతుందో. తోటగారు సెట్స్కి వచ్చేవారు, మా సెట్స్కి వచ్చేవారు. ఆయన యాక్చువల్లీ అసిస్టెంట్కి ఎక్కువ పంపిస్తారు. హరిహర వీరమలు చేస్తున్నారు ఆయన ఎక్కువ రారు సెట్స్కి, వాళ్ళ అసిస్టెంట్సే చూస్తారు. బట్ మా సెట్స్కి ఆయన వచ్చేవారు. ఆయన డే1 కూడా మేము అప్రోచ్ అయినప్పుడు నేను చేస్తాను సార్, కొంచెం బడ్జెట్లో అవన్నీ కొంచెం కంట్రోల్లో చూసుకోవచ్చు అంటే, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి సార్, మీకు రెమ్యునరేషన్ మీకు ఏమనిపిస్తుంది ఇవ్వండి, ఈ సినిమా నేను చేస్తా, మీకు ఏమనిపిస్తుంది ఇచ్చేయండి, నేను పెద్ద ఆ డైరెక్టర్ నాకు డిమాండ్ అనేది ఈ సినిమా వరకు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టా, మీకు ఏమనిపిస్తుంది ఇవ్వండి. మీరు సెట్స్లో కూడా ఏ సెట్కి ఏ ఖర్చు, మీ బడ్జెట్ ఏంది అది నాకు చెప్పండి, అందులోనే నేను ప్లాన్ చేస్తాను. దట్టు ఆయన వచ్చి చేసేవారు మళ్ళీ. సో మొదట్లో ఉండేది ఎలా ఫీల్ అవుతారో ఏంటి అని. కానీ అందరూ కథను నమ్మి అందరూ కథని ప్రేమించారండి. అది కనిపిస్తుంది, ఆ పోస్టర్లోనే కనిపించిపోతుంది.